హాయ్ అండి. కొర్రలు క్యారెట్ పాయసం అండి. పాలు లేని పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. మిల్క్ ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొర్రలు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. మేము డైలీ కొర్ర రైస్ కానీ ఇలా కొర్రలతో పాయసం కానీ ఉప్మా కానీ చేసుకొని ఎక్కువగా తీసుకుంటాము. ఉప్మా కూడా ఇంకోసారి చూపిస్తాను. ఒక 3 క్యారెట్లు పైన తోలంతా తీసి సైడ్ పెట్టుకోవాలి. అట్లానే మనకి ఈ కొర్రలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా ఇసుక గట్ట ఉంటే మనకు గాలిచ్చుకోండి. విలేజ్లో కొన్నట్టయితే ఏమైనా ఇసుక ఉండే అవకాశాలు ఉంటే గాలిచ్చుకోండి. లేదు ప్యాకెట్తోని రతన్ దీప్లో తెచ్చుకుంటే ఏం అవసరం లేదు. చక్కగా 2-3 సార్లు పిసికేసి కడిగేసి ఒక గ్లాసు వాటర్ పోసి సైడ్కి పెట్టుకోండి. 1 కప్పు కొర్రలకి 4 కప్పుల వరకు వాటర్ తీసుకొని మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది. మిక్సీ గిన్నెలో క్యారెట్ వేసుకొని మనకి తురిమినట్టు మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేయించి సైడ్కి తీసుకోండి. నేనైతే కొబ్బరి, కాజు, బాదం, కొద్దిగా తర్బూజ గింజలు వేసుకున్నాను. క్యారెట్ కూడా నెయ్యితో పాటు అవి వేయించి సైడ్కి తీసుకొని క్యారెట్కి ఇంకొక స్పూన్ నెయ్యి వేసి బాగా వేపుకొని తర్వాత ఈ నానబెట్టుకున్న కొర్రలన్నీ కూడా వేసుకోవాలి. మినిమం కొర్రలు ఒక 4 గంటలైనా 3 గంటలైనా నానితే చాలా సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటుంది. త్వరగా గట్టిపడకుండా ఉంటుందండి పాయసం అనేది. 3 విజిల్ వచ్చే వరకు మనకి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఆరోగ్యానికి మంచిదండి. చూసారు కదా, 3 విజిల్ వచ్చిన తర్వాత కింద దించేసుకొని మనం చేత్తో ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. అలా ఉండాలి. లేదంటే మనకి తినేటప్పుడు గట్టిగా ఉంటే బాగోదు. మీరు ఎంత స్వీట్ తింటే అంత బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇది ఫ్యాక్టరీ నుంచి తెచ్చిన బెల్లం కాబట్టి అలా జారుడుగా ఉంది. 1 కప్పుడు కొర్రలకి కప్పుడు బెల్లం అయితే తీసుకున్నాను. చాలా టేస్ట్గా అయితే ఉంది. నెయ్యి మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత త్వరగా గట్టిపడకుండా సాఫ్ట్గా జారుడుగా ఉంటుందండి. నెయ్యి కాస్త ఎక్కువగానే వేసుకోండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూశారు కదా, మనం కాసేపు బెల్లం వేసిన తర్వాత ఉడికించుకోవాలి. మనకి బెల్లం టేస్ట్ మంచి సువాసన వస్తుంది కమ్మగా. అలా అంతవరకు కూడా ఉడికించుకోవాలి. యాలకుల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మనము సైడ్కి వేయించి పెట్టుకున్నవి ఎండు కొబ్బరి, కాజు, బాదం, కిస్మిస్ ఇవన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా టేస్ట్ అయితే చూస్తున్నాను. చాలా చాలా టేస్ట్గా అయితే ఉందండి. పాలు లేని కొర్రల పాయసం ట్రై చేయండి, చాలా టేస్ట్.